వైఎస్ఆర్సీపీ నాయకులు ఒక బ్యాండ్ ఆఫ్ సైకోస్ అంటారు. లేనిది ఉన్నట్టు ఉన్నది లేనట్టు సృష్టించే విధంగా వారి హయంలో జరిగిన కల్తీ లడ్డు గురించి మాట్లాడమంటే అసంబద్ధమైన నిరాధారమైన ఆరోపణలు అటు సభలో గాని బయట గాని మాట్లాడుతా ఉన్నారు. ఇవాళ గౌరవనీయ సజ్జల రామకృష్ణారెడ్డి గారు ఉరఫ్ మా శకుని మామ గారు మాట్లాడుతూ చాలా అంశాలను ఏమనెత్తారు. నేను చూసా ఆయన ఏదన్నా 2019 నుండి 24 వరకు వాళ్ళ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు నెయ్యి సరఫరా ఎవరెవరు చేశారు, మరి సిట్ రిపోర్ట్ లో కల్తీ ఎలా జరిగింది అనే దాని గురించి మాట్లాడతారా అంటే ఒక్క మాట కూడా దాని గురించి లేకపోగా ఆరోపణలు చేయటం మొదలు పెట్టారు. నేను ఒకటే అడుగుతా ఉన్నా, మీరు కోరితే ఏదైతే చంద్రబాబు నాయుడు గారు జూన్ 12వ తారీఖున ఈ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత పరిపాలనలో మార్పుల సందర్భంగా టీటీడీకి సంబంధించిన ఉన్నత అధికారుల్ని మార్చిన తర్వాత ఏదైతే మీరు అధికారంలో ఉండగా మార్చి నెల టెండర్ పిలిచి ఏఆర్ డైరీకి మీరు నెయ్యి సరఫరా కాంట్రాక్ట్ ని ఎన్నికల సమయంలో మీరు సంబంధించిన వ్యక్తులు చైర్మన్ గా ఉండగా కాంట్రాక్ట్ నిచ్చారు. అది ప్రభుత్వం మారిన తర్వాత సరఫరాకు వచ్చినప్పుడు ప్రజల నుండి భక్తుల నుండి వచ్చిన నాణ్యత గురించి ఆరోపణలు ఏవైతే ఉన్నాయో వాటిని దృష్టిలో పెట్టుకొని వివిధ ల్యాబ్స్ కి పంపించడం జరిగింది. పంపించిన తర్వాత మొదటి రిపోర్టు స్పష్టంగా సిట్ లో పేర్కొన్న విధంగా, ఎందుకంటే మొన్న చూసా నేను కూడా కౌన్సిల్లో, ఆయన ఎవరో మాట్లాడుతా ఉన్నాడు, పేజీ తిప్పి పేజీ వెనకాల మాట్లాడతాడు. పేజీ స్టార్టింగ్ లోనే ఎన్డీడీబీ రిపోర్ట్ లో ఏదైతే ఈక్వేషన్ 1, 2, 3, 4, 5 అని వచ్చారు, దానిలో ఎస్ వాల్యూస్ అని ఇచ్చారు. ఎస్ వాల్యూస్ కు ఉండాల్సిన పరిమితులు ఏంటి, టెస్ట్ లో గనక ఈ పరిమితుల్లో ఎస్ వాల్యూస్ వస్తే అది ప్యూర్ నెయ్యి, పాలతో తయారు చేసిన వెన్నతో తయారు చేసిన నెయ్యి అని. లేనప్పుడు ఆ ఈక్వేషన్ 1 వస్తే కల్తీ ఏంటి, పామాయిలా, 2 వస్తే ఏంటి, 3 వస్తే ఏంటి, 5 వస్తే ఏంటి అనే దానిలో చివరికి ఎనిమల్ ఫ్యాట్ కూడా ఉంది అని ఇనీషియల్ టెస్ట్ లో నిర్ధారించిన మాట వాస్తవం, అది జగమెరిగిన సత్యం. అదే దాన్ని ఎన్డీడీబీ మన సిట్ లో కూడా పేర్కొన్నారు.